హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో శుక్రుడు భాగ్యస్థానం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే చూద్దాం. ఈ భాగ్యస్థానం అనేది ఉన్న అన్ని స్థానాల్లో అత్యంత శుభత్వం కలిగింది. అలాగే ఈ శుక్రుడు సహజంగా శుభత్వం పొందిన గ్రహాల్లో ఒక గ్రహం కాబట్టి జనరల్గా అయితే ఈ ప్లేస్మెంట్ అనేది అన్ని లగ్నాల వారికి చాలా పాజిటివ్గానే పనిచేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో శుక్రుడు పాప అయినప్పుడు ఎఫెక్షన్ పొందినప్పుడు అయితే ఆ భావానికి సంబంధించిన ప్రధాన కారకత్వాల్లో మనకి డిస్టర్బెన్స్ అనేవి కనబడతాయి. కానీ నేనైతే ఏం చెప్తానంటే భాగ్యస్థానంలో శుక్రగ్రహం ప్లేస్మెంట్ అనేది ఒక రకమైన స్పెషల్ అండ్ ఇండివిజువల్ ప్లేస్మెంట్. ఇదైతే అందరికీ ఉండదు. అసలు ఈ ప్లేస్మెంట్ అనేది ఆ జాతకులకి ఎందుకు ఫామ్ అవుతుందంటే వాళ్ళు కనుక పూర్వజన్మలో ఆడవారికి సంబంధించిన అంటే ఒక రకంగా తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, వాళ్ళకు మంచి చేయడం, పెద్దల్ని గురువుల్ని గౌరవించడం, ధర్మాన్ని ఆచరించడం, వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత డొనేషన్స్ చేయడం, చారిటీ చేయడం, ఒక రకంగా వీళ్ళ మీద వాళ్ళ స్పౌస్కి సంబంధించిన స్పెషల్ బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళకి కలగడం. దీనివల్ల ప్రత్యేకంగా మ్యారేజ్ తర్వాత వీళ్ళ లైఫ్ అనేది బాగా అభివృద్ధిలోకి వెళ్ళడం, హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ, అబ్రాడ్ ట్రావెల్ కానీ, లేకపోతే ఫారెన్లో జాబ్ చేయడం, లాంగ్ డిస్టెన్స్లో సెటిల్మెంట్ అవ్వడం, డివోషనల్ అండ్ స్పిరిచువల్ ట్రావెల్స్ చేయడం, ఇటువంటివన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే ప్రధానంగా వీళ్ళకి ఈ ఏరియాస్లో బాగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎవరికైనా ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్గా ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళ జీవిత లక్ష్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి, అలాగే లైఫ్ని కూడా బాగా ఎంజాయ్ చేయాలి అనే విధంగా వాళ్ళు ఉంటారు. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాల గురించి ఒకసారి చూద్దాం. ఈ భాగ్యస్థానం అనేది పితృస్థానంగా, అదృష్టం గురించి, గురువుల గురించి, ఒక డివోషనల్ హౌస్గా చెప్తారు. ఇక ఈ శుక్రగ్రహం లవ్ అండ్ రిలేషన్స్ గురించి, కలత్రకారకుడిగా, అలాగే ఆర్టిస్టిక్ టాలెంట్ గురించి, అంటే వాళ్ళ టాలెంట్ అనేది ఏదైనా సినిమా రంగంలో కానీ, మ్యూజిక్ రంగంలో కానీ, ఫ్యాషన్ సంబంధించిన ఇండస్ట్రీస్లో వీటన్నిటికీ శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. డిఫాల్ట్గా ఎవరికైనా ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా ఫామ్ అయితే వాళ్ళ ఫాదర్ నుంచి కానీ, గురువుల నుంచి మంచి సపోర్ట్ అనేది వాళ్ళకి వస్తుంది. అంటే వాళ్ళ ఫాదర్ కానీ, లేకపోతే వీళ్ళకి దొరికే టీచర్స్ అనేవాళ్ళు మంచి వేలో గైడ్ చేయడం, వాళ్ళ ద్వారా వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేవి సరిగ్గా తీసుకోవడం, అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో బాగా రాణించడం, అబ్రాడ్లో ఒకసారి సెటిల్మెంట్ అవ్వడం, అబ్రాడ్లో జాబ్ చేయడం. 7th హౌస్ కూడా ఇదే విధంగా పాజిటివ్గా ఉంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం. ఈ విధంగా ఫైనల్గా ఇక్కడ శుక్రుడు యొక్క పాజిటివ్ ఎనర్జీ కారణంగా ఒక ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, మ్యారేజ్లో అవ్వచ్చు, కెరీర్లో అవ్వచ్చు, వీళ్ళ లైఫ్ అనేది హై లెవెల్ ఆఫ్ వెల్తీ అండ్ లగ్జరీ లైఫ్ని వీళ్ళు అనుభవిస్తారు. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక చాట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. నేనైతే ఇక్కడ వృషభ లగ్నాన్ని తీసుకున్నాను. లగ్నాధిపతి అయిన శుక్రుడు అక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు, అలాగే భాగ్యాధిపతి అయిన శని అక్కడ లాభంలో ఉంటూ, అలాగే సప్తమాధిపతి అయిన కుజగ్రహాన్ని అక్కడ దశమస్థానంలో తీసుకోవడం జరిగింది. శని శుక్రగ్రహాలు కూడా ఈ లగ్నానికి సంపూర్ణ శుభగ్రహాలు అవుతున్నారు. ఇటువంటి ప్లేస్మెంట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఆ శని శుక్రగ్రహాలకు సంబంధించిన స్థానాల్లో సక్సెస్ని అచీవ్ చేస్తారని అయితే మనం చెప్పొచ్చు. డిఫాల్ట్గా లగ్నాధిపతి అనేవాడే భాగ్యస్థానంలో అనేది చాలా విశేషమైన కాంబినేషన్. సో ఖచ్చితంగా పూర్వజన్మ పుణ్యం అనేది బాగా హై లెవెల్లో యాక్టివేషన్లోకి వస్తుంది ఈ పర్సన్స్ అనే వాళ్ళకి. ఇప్పుడు అటువంటి శుక్రుడి మీద ఈ లగ్నానికి డైరెక్ట్గా భాగ్యాధిపతి అయిన శనిగ్రహంతో సంబంధం అనేది వచ్చింది. సో దీనివల్ల మనం ఏం చెప్పచ్చు అంటే ఇందాక చెప్పిన విధంగానే వాళ్ళ ఫాదర్ నుంచి కానీ, గురువుల నుంచి కానీ మంచి గైడెన్స్ అనేది లభించి హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బాగా రాణించడం, అబ్రాడ్లో సెటిల్మెంట్ అవ్వడం, అబ్రాడ్లో జాబ్ చేయడం. ఈ శుక్రుడితో పాటు ఇక్కడ సప్తమాధిపతి అయిన కుజగ్రహం కూడా అక్కడ దశమ స్థానంలో ఉంటూ అక్కడ దిగ్బలాన్ని పొందాడు కాబట్టి ఒక మంచి సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ అనేది వీళ్ళకి లభించడం. ఆ విధంగా వీళ్ళు ధర్మాన్ని ఆచరిస్తూ ఇంకో పక్క ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా కాకుండా భాగ్యస్థానం ఉన్న శుక్రుడి మీద మీ లగ్నానికి పాపగ్రహాల సంబంధం రావడం, దాని కారణంగా శుక్రుడు కంప్లీట్గా ఎఫెక్షన్ కనుక పొందినట్లయితే దాని కారణంగా వచ్చే నెగిటివ్ ఫలితాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇటువంటి నెగిటివ్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్లయితే జనరల్గా పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా లగ్జరీ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడతారు, ధర్మాన్ని, ఎథిక్స్ని ఫాలో అవ్వరు, వీళ్ళకి మంచి గైడెన్స్ అనేది లభించదు. అంటే ఒక రకంగా ఫాదర్ సపోర్ట్ అనేది లేకపోవడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, అబ్రాడ్ వెళ్ళే విషయంలో ఎవరైనా వీళ్ళని మిస్లీడింగ్ చేయొచ్చు. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇబ్బంది పడడం, హైయర్ ఎడ్యుకేషన్లో రాణించలేకపోవడం కానీ, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి కావాల్సిన టైంలో మాత్రం అదృష్టం కలిసి రాదు. వీళ్ళ దగ్గర డబ్బులు అనేవి తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువగా ఖర్చు పెట్టే స్వభావం అనేది కలిగి ఉంటారు. ఇదే విషయాన్ని మనం అయితే ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకున్నాం. మేన్ లగ్నాన్ని తీసుకున్నాను. ఈ లగ్నానికి భాగ్యస్థానంలో శుక్రరాహుల్ని, అలాగే తృతీయంలో కేతువు, సప్తమాధిపతి అయిన బుధగ్రహాన్ని ఇక్కడ 6వ స్థానంలోను, భాగ్యాధిపతి అయిన కుజగ్రహాన్ని 4వ స్థానంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ మేన్ లగ్నానికి సంపూర్ణ పాపగ్రహాలైన శుక్రరాహులు ఇక్కడ భాగ్యస్థానంలో కలిశారు. ఓన్లీ శుక్రగ్రహం ఉంటే అది వేరే విషయం, కానీ ఇక్కడ రాహు కూడా ఉండడం వల్ల ఇక్కడ భాగ్యస్థానానికి ఎఫెక్షన్ అనేది వచ్చిందని మనం చెప్పొచ్చు. పోనీ భాగ్యాధిపతి అయిన కుజగ్రహం బాగున్నాడంటే ఆయన చతుర్థ భావంలో శత్రుభావంలో ఉంటూ దిగ్బలాన్ని కూడా సంపూర్ణంగా కోల్పోయాడు. ఇక్కడ మనకి కలత్రకారకుడు అయిన శుక్రుడికి ఎఫెక్షన్ వచ్చింది. సప్తమాధిపతి అయిన బుధగ్రహం కూడా 6వ స్థానమైన దుస్థానంలో ఉన్నాడు.
దీనివల్ల మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఈ జాతకుడికి ప్రాబ్లం అనేది వచ్చిందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా ప్లేస్మెంట్స్ కనుక ఉన్నట్లయితే ఇందాక మనం డిస్కస్ చేసిన పాజిటివ్ ఫలితాలు అనేవి ఏమాత్రం పనిచేయవు. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది భాగ్యస్థానంలో శుక్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను చెప్పిన పాయింట్స్ అనేవి ఎంతవరకు మ్యాచ్ అయ్యాయి అనే విషయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక మీరు ఎవరైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.